నా పేరు సుంకవల్లి సూర్యభగవాన్. తెలుగుదేశం సీనియర్ నాయకులండి. ఈరోజు మనం ఈ రాజకీయ వ్యవస్థలో చూస్తున్నాము. ఒక పక్కన వరదలు వచ్చి 2 రాష్ట్రాల ప్రజలు కూడా విలవిలలాడిపోతున్న టైంలో ఇక్కడ రాజకీయం వాళ్ళ ప్రాబల్యం కోసం ఇద్దరు దెబ్బలాడుకొని 2 వర్గాలు 2 పార్టీలు అన్నట్టుగా చేస్తున్నారు. ఇది ప్యూర్లీ వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమే తప్ప తెలుగుదేశానికి కానీ కమ్మ సంఘానికి కానీ అసలు దేనికి సంబంధం లేదు. యాక్చువల్గా 2023లో భరాసా ప్రభుత్వం ఓడిపోయినప్పుడు కేసీఆర్ గారికి ఆయన పార్టీకి కూడా ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ పొజిషన్ ఎవరికి ఇద్దామనే ఆలోచనలో ఉన్నప్పుడు ఆయనకి ఒక పక్క మేనలుడు, ఒక పక్కన కొడుకు, ఇంకో పక్క కూతురు, ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఎవరికి ఇవ్వాలనే ఆలోచనలో ఆయన ఉన్నప్పుడు వీళ్ళ ప్రాబల్యం పెంచుకోవడం కోసం ఇటు హరీష్ రావు కానీ అటు కేటీఆర్ కానీ మధ్యలో కవిత కానీ నాకు ఫస్ట్ పొజిషన్ కావాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఎవరైతే ఎక్కువ కాంగ్రెస్ని విమర్శించగలుగుతారో వాళ్ళకి ఫస్ట్ పొజిషన్ వస్తుందనే ఆలోచనతో వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు తప్ప వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా కవర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఇంటర్నల్ ప్రాబ్లంని కాంగ్రెస్ కానీ తర్వాత వేరే పార్టీలు కానీ బీజేపీని కానీ తెలుగుదేశాన్ని కానీ అసలు తెలుగుదేశం లేదే లేదు అయినా కూడా తెలుగుదేశాన్ని కూడా ఈ రాజకీయాల్లోకి లాగి వాళ్ళు పబ్బం గడుపుకొని నెంబర్ 1 పొజిషన్ కోసం ప్రయత్నం చేసి అందులో కౌశిక్ రెడ్డిని ఇన్వాల్వ్ చేశారు. కౌశిక్ రెడ్డి కేసీఆర్కి దగ్గరగా మెసలుతున్నాడు. వీళ్ళేమో పార్టీ నెంబర్ 1 పొజిషన్ కోసం చూస్తున్నారు. వాడిని కూడా దగ్గర చేసుకుంటే నెంబర్ 1 పొజిషన్లో ఎవరికి సపోర్ట్ చేస్తాడనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేశారంటే ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ఏదో విధంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేసిన నాటకం అండి ఇదంతాను. ఇక్కడ మా శ్రీలింగంపల్లిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గాంధీ గారు ఆయన ఫస్ట్లో తెలుగుదేశం ఉండే, తర్వాత టీఆర్ఎస్ అన్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ అన్నారు, మొన్న మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళాడో లేదో తెలీదు. కాకపోతే అసలు ఎప్పుడు ఇటువంటి ఇష్యూస్ జరగలేదు ఈ శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ హిస్టరీలో. అటువంటిది ఈయన తొడగొట్టి ఆయన దగ్గరికి వెళ్తాం, వాడొచ్చేమో గాజులు ఇస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా రాజకీయ లబ్ధే తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళు కనుక నిజంగా రాజకీయంగా లేకపోతే ప్రజల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే నిజంగా ప్రజా సమస్యల మీద పోరాడి ఇద్దరులో ఎవరైనా వెళ్ళారంటే అక్కడికే ఖమ్మం కానీ ఆంధ్రాలో కానీ ఎక్కడైనా వరదలు వస్తున్నాయి, వరద సహాయం చేద్దామని ఎవ్వరికీ లేదు. వీళ్ళు వెళ్ళొచ్చు. అదే కాదు 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి ఒక పెద్ద ఇష్యూ ఉంది ఇక్కడ శ్రీలింగంపల్లి ఫ్లైఓవర్ దగ్గర. అండర్ వే బ్రిడ్జ్లో వాటర్ పోతూ ఉంటుంది. ఎప్పుడు పార్టీ మారినా నేను అది చేసేస్తానంటాడు కానీ గాంధీ గారు 10 సంవత్సరాల నుంచి దాని మీద అసలు కాన్సన్ట్రేషన్ లేదు. 10 సంవత్సరాల క్రితం ఓల్డ్ బాంబే హైవేలో వాటర్ మునిగిపోతూ ఉంటుంది, అదే రైల్వే బ్రిడ్జ్ కింద. ఆ సమస్య మీద ఏమాత్రం కూడా స్పందన లేదు. ఇప్పటికీ నేను చేస్తానంటే తప్ప ఎప్పుడు చేసింది లేదు. ఈయన శ్రీలింగంపల్లికి ఏం చేశాడో కూడా చెప్పే పరిస్థితిలో లేడు. ఏం చేద్దంటే నేను ఎందుకు మారే పార్టీ అంటే నేను డెవలప్మెంట్ కోసం అంటారు. ఏం డెవలప్మెంట్ చేశారు, ఏం చేపించారు చూపించండి. ఏమీ లేదు. ఆయన డెవలప్ అవుతున్నారు, వాళ్ళు డెవలప్ అవుతున్నారు. అసలు ఇప్పుడు నోరు బెరసపడి గాంధీ ఈ రోజు తొడగొట్టే పరిస్థితికి ఎదిగాడంటే ఆయన ఎదిగాడా లేకపోతే ప్రజలు ఎదిగారా? ఇటువంటి పరిస్థితి కరెక్ట్ కాదు. ప్రజలు ఏంటంటే ఆయన కమ్మ కులానికి చెందిన వాడని కమ్మ వాళ్ళ మీద వేస్తున్నారు. మా కమ్మ కులానికి ఈ గాంధీ గారు చేసిన పనికి ఎటువంటి సంబంధం లేదు అని నేను పత్రికామూలకంగా తెలియజేస్తున్నాను. దయచేసి ఎవరు కూడా కమ్మవారిని హత్య చేస్తున్నట్టు ఫీల్ అవ్వద్దు. ఇది ఆయన కమ్మ సంఘం కమ్మవారు కనుక కమ్మ వాళ్ళ మీద పడుతుంది కనుక కమ్మ సంఘానికి ఈ గాంధీ గారు చేసిన దానికి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి మీరు అందరూ గమనించండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలోనే తెలుగుదేశము చంద్రబాబుని టార్గెట్ చేసి ఆ విధంగా కూడా మళ్ళీ లబ్ధి పొందాలనే ఆలోచనతో కొంతమంది చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం మాత్రం నమ్మవద్దు. ఇంకొకటి వీళ్ళు ఎప్పుడో పాసిపోయిన పాత చింతకాయ పచ్చళ్ళగా ఇప్పుడు మళ్ళీ ప్రాంతీయ తత్వాన్ని తీసుకొచ్చి ఏదో లబ్ధి పొందాలనే ఆలోచనలో పడుతున్నారు. వాళ్ళు బొక్కబోర్లా పడక తప్పదు. రేపు దాన్ని మేము కూడా వస్తాం, మేము కూడా పార్టీ పోటీ చేస్తాం. మాకు బీజేపీ ఉంది, జనసేన ఉంది. మేము కరెక్ట్గా వచ్చే ఎలక్షన్లో 100% పోటీ చేసి
వీళ్ళ అంత తేలుస్తాం. వీళ్ళెవరు కూడా పోటీలో ఉన్నా కూడా వీళ్ళని గెలిచి మేమే సత్తా సాడుతాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కావాలంటే మేమే, తెలుగుదేశం బీజేపీ కలిపి చేసినప్పుడు డెవలప్మెంటే తప్ప తర్వాత ఏ పార్టీ కూడా ఏ డెవలప్మెంట్ చేయలేదు. ఆ ఫౌండేషన్ తోటే ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి 80% ఇన్కమ్ వస్తుందంటే దట్ ఈస్ ద బ్రెయిన్ చైల్డ్ బేబీ ఆఫ్ అవర్ చంద్రబాబు నాయుడు. అది మీరే గుర్తుంచుకోండి. ఈ రోజున వీళ్ళు ఇన్కమ్ పెంచింది లేదు, ఏమీ లేదు. సిటీని పంచుకోవటం, తర్వాత కబ్జాలు పెట్టుకోవటం, తర్వాత ఇంకా వేరే కార్యక్రమాలు చేయటం, ఇవే తప్ప వీళ్ళు చేసింది శూన్యం.